భారతదేశ సంస్కృతిలో పండుగలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో శక్తి ఆరాధనకు, భక్తికి ప్రతీకగా నిలిచే అతి ముఖ్యమైన పండుగ శరన్నవరాత్రులు. 9 రాత్రులు 10 రోజులు సాగే ఈ అద్భుతమైన వేడుకలో జగన్మాత అయిన అమ్మవారు ప్రతిరోజు ఒక విభిన్నమైన రూపంలో, ఒక్కో అలంకారంలో భక్తులను దర్శనమిచ్చి వారి పూజలు అందుకుంటుంది. ఈ పండుగలో అత్యంత కీలకమైన పవిత్రమైన రోజు, అందరూ ఉత్సాహంగా ఎదురుచూసే ఆఖరి ఘట్టం విజయదశమి. ఈ రోజును దసరాను కూడా పిలుస్తారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, చెడుపై మంచి సాధించిన అఖండ విజయానికి ప్రతీక. రాక్షస సంహారం చేసి లోకాలను శాంతిని ప్రసాదించిన అమ్మవారి విజయానికి ఇది గుర్తు. అందుకే మనం ఏ కొత్త పని మొదలుపెట్టినా, కొత్త వస్తువు కొన్నా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినా ఈ రోజున చేస్తే తిరుగుండదని, అందులో ఖచ్చితంగా విజయం మన సొంతమవుతుందని కోట్లాది మంది ప్రజల ప్రగాఢ విశ్వాసం. 2025 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన ఈ పవిత్రమైన విజయదశమి పండుగ వస్తోంది. ఈ అత్యంత విశిష్టమైన రోజున తెలుగు ప్రజల ఆరాధ్య దైవాలు కొలువైన 2 అతిపెద్ద పుణ్యక్షేత్రాలైన విజయవాడ ఇంద్రకీలాద్రి మరియు శ్రీశైలం క్షేత్రాల్లో అమ్మవారు అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన అలంకారాల్లో భక్తులను కరుణిస్తారు. ఈ అలంకారాల వెనుక ఉన్న కథలు, వాటి ప్రాముఖ్యత, ఆ రూపాలను దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జమ్మి చెట్టును మనం ప్రకృతిలోని మిగతా చెట్లలా చూడకూడదు. ఆధ్యాత్మికంగా ఇది సాక్షాత్తు అపరాజితాదేవి స్వరూపం. అపరాజిత అంటే ఎవరి చేతిలోనూ ఎప్పటికీ ఓటమిని ఎరుగని అని అర్థం. ఆవిడే మన దుర్గాదేవి. అంటే మనం భక్తితో జమ్మి చెట్టుకు ఒక నమస్కారం పెడితే అది నేరుగా అమ్మవారికే చెందుతుంది. అందుకే మనం చేపట్టే పనుల్లో విజయం సిద్ధాలని కోరుతూ ఈ చెట్టును ఆరాధిస్తాం. ఇంతేకాదు, జమ్మి చెట్టుకు నవగ్రహాలలో కీలకమైన శనీశ్వరుడికి కూడా దగ్గర సంబంధం ఉంది. శమీ వృక్షం శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది. ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాల వల్ల ఇబ్బందులు పడుతుంటే వారు విజయదశమి రోజున జమ్మి చెట్టు దగ్గర భక్తితో పూజ చేసి ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తే శనిగ్రహం వల్ల కలిగే కష్టాలు చాలా వరకు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అందుకే ఈ పూజ అటు అమ్మవారి అనుగ్రహాన్ని, ఇటు శనీశ్వరుడి శాంతాన్ని మనకు అందిస్తుంది. జమ్మి చెట్టు గొప్పదనం ఈనాటిది కాదు. వేల సంవత్సరాల క్రితం మన ఇతిహాసాలలోని మహా ఋషులు కూడా ఈ చెట్టును పూజించి విజయాలు సాధించారు. పాండవుల అజ్ఞాతవాసం, ఆయుధాలను కాపాడిన శమీ వృక్షం కథ. మహాభారతంలో పాండవులు కౌరవులతో ఆడిన మాయాజూదంలో ఓడిపోయి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాల్సి వస్తుంది. 12 ఏళ్ల అరణ్యవాసం ముగిశాక అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారికొక పెద్ద సమస్య ఎదురైంది. తమ దగ్గర ఉన్న దివ్యమైన, శక్తివంతమైన గాంధీవం, ఇతర ఆయుధాలను ఎక్కడ దాచిపెట్టాలి? ఆ ఆయుధాలు దేవతలు ప్రసాదించినవి. వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేరు. ఇతరుల కంటపడితే ప్రమాదం. చాలా ఆలోచించిన తరువాత వారు ఒక ఎత్తైన, దట్టమైన జమ్మి చెట్టుని ఎంచుకున్నారు. తమ ఆయుధాలన్నింటినీ ఒక పెద్ద మూటగా కట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆ చెట్టు కొమ్మల మీద దాచిపెట్టారు. సరిగ్గా 1 సంవత్సరం పాటు ఆ చెట్టు వారి ఆయుధాలకు రక్షణ కవచంలా నిలిచింది. అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు విజయదశమి రోజునే ఆ జమ్మి చెట్టు వద్దకు వచ్చి దానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. ఆ ఆయుధాల శక్తితోనే వారు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై పోరాడి అఖండ విజయాన్ని సాధించారు. పాండవులకు విజయాన్ని అందించడంలో జమ్మి చెట్టు కీలక పాత్ర పోషించింది కాబట్టి మనం కూడా విజయం కోసం ఆ చెట్టును పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది. శ్రీరాముడి విజయం, రావణ సంహారానికి ముందు పూజ కథ. రామాయణంలోనూ జమ్మి చెట్టు ప్రస్తావనముంది. సీతను అపహరించిన రావణుడితో యుద్ధం చెయ్యడానికి లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి విజయదశమి రోజున అపరాజితాదేవిని ఆవాహన చేసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశాడని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ తల్లి ఆశీస్సులు తీసుకుని ధర్మాన్ని నిలబెట్టే తన పోరాటంలో విజయం చేకూరాలని ప్రార్థించాడు. ఆ పూజ తర్వాతే ఆయన లంకపై దండెత్తి రావణుడిని సంహరించి సీతమ్మను తిరిగి తెచ్చుకున్నాడు.
ఈ 2 ప్రధాన గాథల వల్ల జమ్మి చెట్టును పూజిస్తే మనం మొదలుపెట్టే ఏ పనిలోనైనా, ఎలాంటి సంకల్పంలోనైనా విజయం తథ్యం అనే నమ్మకం మనలో బలంగా నాటుకుపోయింది. జమ్మి చెట్టు పూజా విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విజయదశమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఈ పూజకు పెద్దగా ఆర్పాటాలు అవసరం లేదు. నిండు మనసుతో, భక్తితో చేస్తే చాలు. ముందుగా చెట్టు దగ్గర శుభ్రం చేసి నీళ్లు చల్లి చిన్నగా ముగ్గు వేయాలి. చెట్టుకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక తమలపాకుపై పసుపుతో చేసిన గణపతిని పెట్టి ముందుగా ఆయనను ప్రార్థించాలి. తర్వాత చెట్టు మొదట్లో అపరాజితాదేవిని మనసులో స్మరించుకుని అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ఓం అపరాజితాదేవ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. బెల్లం ముక్కను లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టాలి. ధూపం, దీపం చూపించి కర్పూరహారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ కింద ఇచ్చిన శక్తివంతమైన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు 3 ప్రదక్షిణలు చెయ్యాలి. శ్లోకం: సిమీ శమయతే పాపం, సిమీ శత్రువినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. భావం: ఓ శమీవృక్షమా, నీవు మా పాపాలను నశింపజేస్తావు, మా శత్రువులను నశింపజేస్తావు. నీవు అర్జునుడి గాంధీవాన్ని మోసినదానివి, శ్రీరాముడికి ప్రియమైనదానివి. అటువంటి నీకు మా నమస్కారాలు. పూజ పూర్తయ్యాక చెట్టు ఆకులను కొద్దిగా తీసుకొని దేవుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి. ఒకవేళ పై విధంగా పూజ చేసే అవకాశం లేకపోతే కనీసం ఒక తెల్ల కాగితంపై మీ కుటుంబ సభ్యులందరి పేర్లు, గోత్రనామాలు రాసి దాన్ని చెట్టు దగ్గర పెట్టి ఇప్పుడు చెప్పిన శ్లోకం చదువుతూ 3 ప్రదక్షిణలు చేసి ఆ కాగితాన్ని తిరిగి ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో లేదా డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి. దీనివల్ల సంవత్సరం పొడవునా ఆ కుటుంబానికి అమ్మవారి రక్షణ ఉంటుందని నమ్మకం. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టు ఆకులను జమ్మి బంగారంగా పిలవడం అనాదిగా మన హిందూ సాంప్రదాయంలో వస్తున్న ఆచారం. ఇది మన పెద్దల దగ్గర నుండి మనకు వచ్చింది. పూజ తర్వాత ఈ ఆకులను తీసుకుని మన ఇంట్లో పెద్దవారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం. స్నేహితులు, బంధువులు ఒకరికొకరు ఈ ఆకులను పంచుకుని బంగారంలా కలకాలం సుఖంగా, సంతోషంగా వర్ధిల్లు అని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇది కేవలం ఆచారం కాదు, మన మధ్య ప్రేమను, ఆప్యాయతను, బంధాలను పటిష్టం చేసే ఒక అద్భుతమైన సాంఘిక వేడుక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతోంది. మన పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినా దాని వెనక ఆధ్యాత్మిక కారణాలతో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. జమ్మి చెట్టు విషయంలోనూ ఇది నిజం. జమ్మి చెట్టు శాస్త్రీయ నామం. దీని శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినరేరియా. ఇది మన తెలంగాణ మరియు రాజస్థాన్ రాష్ట్రాల అధికారిక వృక్షం. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది తీవ్రమైన కరువును తట్టుకొని ఎడారిలాంటి ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. దీని వేర్లు భూమిలోకి చాలా లోతుకు వెళ్లి నీటిని గ్రహిస్తాయి. ఇది భూసారాన్ని పెంచుతుంది, గాలిలోని కాలుష్యాన్ని తగ్గించి గాలిని శుభ్రపరుస్తుంది. ఆయుర్వేద వైద్యంలో జమ్మి చెట్టు బెరడు, ఆకులు, కాయలను విరివిగా వాడతారు. దీని బెరడును చర్మవ్యాధులు, కుష్టు వంటి రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యల నివారణలో కూడా ఇది సహాయపడుతుంది. చూశారుగా, జమ్మి చెట్టు మనకు ఆధ్యాత్మికంగా విజయాన్ని, జ్యోతిష్యపరంగా గ్రహదోష నివారణను, శాస్త్రీయంగా ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణను అందిస్తున్న ఒక కల్పవృక్షం లాంటిది. అందుకే మన పెద్దలు దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విజయదశమికి మీరు కూడా వీలు చేసుకుని దగ్గరలోని జమ్మి చెట్టుకు భక్తితో పూజ చేసి ఆ అపరాజితాదేవి అనుగ్రహాన్ని, ప్రకృతి ఆశీస్సులను పొందండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.